సో మనం అనుకున్న విధంగానే ప్రిడిక్షన్లో న్యూజిలాండ్ విన్ అయిపోయింది, విచ్ ఇస్ 61 మార్జిన్. అండ్ బెస్ట్ నెట్ రన్ రేట్ అనుకోవచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ సెమీఫైనల్కి వెళ్ళినట్టే. ఇట్స్ గోయింగ్ బి నాట్ టఫ్, బట్ టఫ్ అనేది ఇద్దరికి ఉంది. ఇప్పుడు శ్రీలంకకు ఆల్రెడీ ఎలిమినేటెడ్, పాకిస్తాన్కు ఛాన్సెస్ లెస్, బికాజ్ నెట్ రన్ రేట్ ఈస్ గుడ్ ఫర్ న్యూజిలాండ్. ఈరోజు కీ పాయింట్స్ అనేది ఇట్స్ కంప్లీట్ డామినేటెడ్ ఆఫ్ ఆల్రౌండర్ గేమ్. సో ఎప్పుడైతే ఇనిషియల్గా సో ప్రొడక్షన్ ఎవ్రీ వన్ విల్ సే దట్ 40-60, అట్లాంటిది మిడిల్లో శ్రీలంకకి వచ్చింది ఆల్మోస్ట్ 70 for 3, దెన్ సడన్లీ 3 వికెట్స్ ఇన్ ఏ షార్ట్ టర్మ్. సో కంప్లీట్గా శ్రీలంక చేతిలోకి వచ్చింది. ప్లస్ ఇక్కడ ఒక విషయం కూడా అర్థం చేసుకోవచ్చు, ఈ మ్యాచ్లో మనం సో 3 kind of థింగ్స్ చూడవచ్చు. ఈ మ్యాచ్లోనే వన్డే చూడవచ్చు, ఈ మ్యాచ్లోనే టెస్ట్ చూడవచ్చు, ఈ మ్యాచ్లోనే T20 చూడవచ్చు. సో ఈ 3 ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ 10 matches ఆఫ్ న్యూజిలాండ్ బ్యాటింగ్ ఇట్స్ ఏ వన్డే. సో నెక్స్ట్ 6 overs ఇట్స్ కైండ్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్. 3 వికెట్స్ పోయినాయి, టెస్ట్ మ్యాచ్ ఆడింది. దెన్ లాస్ట్ 4 overs ఇట్స్ కంప్లీట్ T20 డామినేషన్. 4 overs 70 runs. సో శ్రీలంకని ఇప్పుడు ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి, లాస్ట్ 2-3 overs కంప్లీట్గా సరెండర్ అయ్యి ఆల్రౌండర్. మెకోనీ ఇక జెమినేషన్ ప్లేస్లో వచ్చినాడు, ఆల్రౌండ్ రిప్లేస్మెంట్ అట్ అట్లా ఉండాలి. సో 100% ఆల్రౌండ్ రిప్లేస్మెంట్. ప్లస్ శాంట్నర్ ఈజ్ కంప్లీట్లీ ఆల్రౌండర్ అయిపోయినాడు. ఒకప్పుడు బౌలర్ అనుకునే వాళ్ళం, ఇప్పుడు కంప్లీట్గా బ్యాట్స్మెన్ అయిపోయినాడు, ఆల్రౌండర్ అయిపోయినాడు. ఎప్పుడైతే 6 వికెట్స్ పోయి అంత క్రూషియల్ టైంలో ఉన్నప్పుడు దే షుడ్ ఎగ్జిక్యూట్ అదర్ వే. ఒక తీక్షణ లాస్ట్ ఓవర్ మిగిల్చుకొని ఏం లాభం, అప్పుడే వేసింటే 1 వికెట్ అన్న పడుతుంది. ప్లస్ లాస్ట్ 2 oversలో ఇట్స్ అ పూర్ ఫీల్డింగ్, ప్లస్ 1 over బిహైండ్ ద టైమ్ లైన్. సో దే ఆర్ సో 2 fielders కంటే ఎక్కువ ఉండొద్దు రూల్స్ ప్రకారం. సో దాట్స్ విల్ గివ్ ఏ కాన్ఫిడెంట్ టు అండ్ న్యూజిలాండ్ ప్లేయర్స్. అండ్ లాస్ట్లో ఫుల్ టాస్లు, ఒక 2-3 ఫుల్ టాస్లు పడ్డాయి, అవి కూడా. సో శాంట్నర్ ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ వెల్ ఫర్ 6. అండ్ మెకోనీ ఇట్స్ ఆల్మోస్ట్ ఇద్దరు కలిపి లాస్ట్ 7-8 వికెట్ పార్ట్నర్షిప్ 85 runs. ఎక్కడ 86 for 6 wickets, 169 వరకు కూడా వికెట్ పోకుండా ఆడినారు. సో ఈరోజు వాళ్ళను ఇప్పుడు శ్రీలంక వాళ్ళు అదృష్టం లేదనుకోవాలి. వెన్ ఐఎమ్ సీయింగ్ దట్ సనత్ జయసూర్య ప్లస్ మలింగ అక్కడ మెట్ల మీద కూర్చోవడము, ఫీలింగ్ బ్యాడ్. నేను ఒక పక్క దేశం కాబట్టి శ్రీలంక ఇట్స్ అవర్ గుడ్ థింగ్, బట్ నేను ఫీల్ అయిపోయాను కొంచెం. బట్ దే ఐ ఫీల్ గుడ్. అండ్ సో కామెంటరీ, ఐ ఫీల్ కామెంటరీ నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ కామెంటరీ ఇష్టం. సో ఐ నెవర్ ఫీల్ తెలుగు కామెంటరీ అండ్ అదర్ లాంగ్వేజెస్. సో మెనీ పీపుల్స్, ఈవెన్ రవి శాస్త్రి, ఇయాన్ స్మిత్, సంగకార, సునీల్ గవాస్కర్, సైమన్ డో, వీళ్ళంతా ఒక లాంగ్వేజ్ ఒక పీక్ తీసుకొస్తారు. సో ఈరోజు సంగకార, ఇయాన్ స్మిత్, ద మ్యాచ్ కంటే వీళ్ళిద్దరు డామినేషన్. సో సమ్ టైమ్స్ సంగకార ఈజ్ మోటివేటింగ్ హిస్ టీమ్, డెఫినెట్లీ కాంపిటేటివ్ గెలుస్తారు అని. ఇయాన్ స్మిత్ సమ్ వాట్ డల్, 85 for 6, అట్లీస్ట్ 135 అన్న కొడతారా అని. బట్ ఎవరి ఎక్స్పెక్టేషన్కి అందకుండా 169, ఇట్ ఈస్ అ బిగ్ టాస్క్. నేను ఎప్పుడైతే చెప్పినా నిశంక ఆడితే శ్రీలంక గెలుస్తుంది. నిశంక కంప్లీట్ ఫస్ట్ బాల్గా అవుట్ కావడము, ఎందుకంటే ఒక సిస్టమాటిక్ ప్లస్ డిసిప్లిన్ టీమ్స్ అంటారు. వెన్ యూ పీపుల్ సీ దట్, సో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సో ఇంగ్లాండ్, ఇట్స్ కంప్లీట్ ఆల్రౌండర్ అండ్ డిసిప్లిన్ టీమ్స్. ఒక్కటి ఫెయిల్యూర్ అయితే ఇంకో దాన్ని డామినేట్ చేస్తారు. వీళ్ళని నేను 90 series నుంచి చూస్తున్నాను వీళ్ళందరినీ. సో అప్పటి నుంచి అయినా బ్యాట్స్మెన్స్ ఒక 300 కొడితే బౌలర్ కట్టెడ్ చేస్తారు. ఒకవేళ 165 అయిందనుకో దానికంటే తక్కువనే ఆల్అౌట్ చేస్తారు. సో ఆ మైండ్ సెట్లో వీళ్ళందరూ ఆల్రౌండర్లను పికప్ చేసుకుంటూ వచ్చినారు. అట్లీస్ట్ 11th బ్యాట్స్మెన్ వరకు ఆల్రౌండర్ ఉంటుంది. ఈవెన్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో కంప్లీట్ ఇప్పుడు ఆల్రౌండర్ ప్రతిభ ఉంది. సేమ్ వే మనం కూడా ఆడాలి కదా. సేమ్ ఇండియా ఎట్లయితే మిస్ చేసుకున్న ఆపర్చునిటీ, ఇక్కడ శ్రీలంకను మనం ఏమనలేదు. ఎక్కడంటే వికెట్ల వరద పట రాజన్ రవీంద్ర బౌలింగ్లో 4 వికెట్లు పడడము, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా. హీస్ ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాటింగ్, బౌలింగ్లో ఆట ఆడిండు. నీ పిచ్చే కదా. సో ఓన్ క్రౌడ్, ఇట్స్ ఫీల్ లైక్ టుడే ముంబైలో క్రౌడ్ ఎట్లా వస్తుందో అట్లా ఉంది. ముంబై మ్యాచ్లో జరిగినట్టుంది. ప్లస్
వన్ సైడెడ్ గేమ్ అనొచ్చు. ఆ క్లిక్ బజ్లో నేను అప్పుడప్పుడు కొన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఈవెన్ చూస్తూ కూడా నా ఆఫీస్ వర్క్ చేస్తూ ఎప్పుడైనా పనికి వస్తుంది ఎడిటింగ్ అలా. అప్పుడు నేను హాట్స్టార్లో చూస్తూనే ఉన్నాను, పటాపట వికెట్లు పడడము. న్యూజిలాండ్ పని అయిపోయింది, నేను ప్రొడక్షన్ మేబీ చూస్తే మళ్ళీ ఇటు అటు ఇటు. ఎవరి అంచనా కూడా అంతే ఈరోజు 169 యాక్చువల్గా ఆ పిచ్ మీద ప్రేమదాస స్టేడియం. సో 165 నుంచి 119 బిట్వీన్ ఎవరు కొట్టినా గెలుస్తారు. అంత దూరం స్కోర్ రాణించేది లేకుండే. అది కంప్లీట్గా బౌలింగ్ ఫెయిల్యూర్ ప్లస్ ఆల్రౌండర్ డామినేషన్. ఒక వికెట్ పడితే బాగుంటుండే అప్పుడు. సో దే హ్యావ్ సమ్ ఎగ్జిక్యూటెడ్ ప్లాన్. తీక్షణ ఆయన ఆ ఓవర్ వేసి ప్రెషర్ తెచ్చేది ఉండే ముందే, అది మిస్ అయింది. కొంచెం ఫీల్డింగ్ కూడా మెరుగు చేసుకుని ఉండే. సెమీ ఛాన్సెస్ అయితే మిస్ అయిపోయింది, ఇంకా దాని గురించి ఆశలు కూడా లేదు. ప్లస్ బౌలింగ్ న్యూజిలాండ్ డిసిప్లిన్ బౌలింగ్. మనం వాళ్ళకు ఒక్క మార్క్ కూడా ప్రతి ఒక్కరు వేసినారు, ఒక 6-7 మంది అందరూ వేసినారు. ఎందుకంటే వాళ్ళకి దెబ్బలు తాకించుకోవద్దని ఒకటి డిసైడ్ అయిపోయినారు ఏమో మ్యాచ్లో. సో అందరు బౌలింగ్ చేసారు. ఆ ఫీల్డింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నిశాంక కొద్దిగా నిలబడేది ఉండే, బట్ బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము. ఈవెన్ డారెల్ మెచెలే బోల్డ్ అయిపోయాడు. నేను ఎక్స్పెక్టేషన్ అతను. సో ఎందుకంటే ఓన్లీ మనం ప్రిడక్షన్ ఇవ్వగలుగుతాము, ప్లస్ అనలైజ్ చేయగలుగుతాము. బట్ వెన్ ఇట్స్ గోయింగ్ ఫర్ ఏ కంట్రీ గురించి ఆడేటప్పుడు ఆ ప్రెషర్ ఎట్లా ఉంటుందో మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం ఓన్లీ గలీలో ఆడింటాము, లేకపోతే ఒక మండల స్థాయిలో. అంటే నేను ఒక బ్యాట్స్మెన్ బౌలర్, కంప్లీట్గా బ్యాటింగ్ చేయగలుగుతాను, బౌలింగ్ చేస్తాను. బట్ నేను మండల స్థాయి వరకు ఆడినాను, గేమ్స్లో మంచి కప్స్ కొట్టుకున్నాను. బట్ అప్పుడు ఇంటర్మీడియట్ 10th పోవాలి, సో ఆడాలి. బట్ ఏదైనా పెద్ద టోర్నమెంట్ ఊర్లలో వేరు, ఒక టోర్నమెంట్కి వెళ్ళేసరికి కూడా నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను నాకు కొత్తగా కొడితే నాకు 20 రన్లు కొట్టిన ఫీల్ అయిపోయింది ఆ రోజు. సో ఇక్కడ కూడా మనం ఏం చెప్పలేము. సెమీ ఛానల్స్ మిస్ అయిపోయింది, అన్ఫార్చునేట్. బట్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూజిలాండ్. ఎప్పుడు ఇట్లనే ఆడుతూ ఉండాలి, టీమ్ స్పిరిట్తో ఆడుతూ ఉండాలి న్యూజిలాండ్ కూడా. ఇండియా రేపటి మ్యాచ్ గురించి ప్రిపేర్ అవుతుంటే బెటర్ అనిపిస్తుంది. అండ్ ప్లస్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లస్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ నాకు ఒక 15-16 years ఎక్స్పీరియన్స్ ఇన్ బయోటెక్నాలజీ ఆఫీసెస్. సో మెయిన్లీ వ్యాక్సిన్స్. సో ఫ్యూచర్ వీడియోస్ పాలిటిక్స్ ప్లస్ ఇండివిజువల్ గ్రోత్ ఇన్ పొలిటికల్స్ ప్లస్ వ్యాక్సిన్స్ ఎట్లా అసలు మన మీద ఎట్లా ప్రభావం చూపిస్తున్నది. ఇట్లా వ్యాక్సిన్ కంటే ముందు మనమేం ఇంటర్నల్గా మనమేం చేసుకుంటే మన బాడీ స్ట్రెంత్గా ఉంటుంది. యూ షుడ్ నాట్ ప్యానిక్. ఏదైనా కొత్త రోగం వస్తున్నప్పుడు ప్యానిక్ అవ్వద్దు. షుడ్ ఈట్ ప్రోటీన్ ఫుడ్స్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేయాలి. సో 5:30 మనం ఈ మార్నింగ్ లేస్తే సో మైండ్కు ఒక టైం దొరుకుతుంది. సో ప్రెజర్స్ అప్పుడు రిలీజ్ చేసేసి, సో ఒక టైం దొరికినప్పుడు ఏంటంటే ఆలోచన మీద ఎక్కువ పడుతుంది అన్నమాట. ఆలోచన నుంచి కొత్త థాట్స్ వస్తాయి. సో ఎక్సర్సైజ్ చేసుకోవడం అనే కాదు. ఎందుకంటే 5:50 లేచామంటే 5:30 లేచామంటే అరే 7 వరకు ఏం చేయాలంటే ఇనిషియల్గా బోర్ వస్తుండొచ్చు, రీల్స్ వస్తుండొచ్చు. బట్ అసలు ఇది కరెక్టేనా అని మనం ఆలోచించే కొంచెం ఫుడ్ పైన ఫోకస్, లేకపోతే డ్రెస్సింగ్ పైన ఫోకస్ చేద్దామా, సో మన వీక్నెస్ ఏంటి దాని మీద ఫోకస్ చేద్దామని ఐడియాస్ వస్తాయి కొందరికి అర్థం కదా. నేను కూడా చిన్నప్పటి నుంచి లేస్తూనే ఉంటాను 5:30, 6 to 1 hour. బట్ నేను సంవాట్ నా కెరియర్లో ఒక 6 years నుంచి ఒక రాంగ్ స్టెప్ వేసి అక్కడ నుంచి కోలుకోవడానికి నాకు ఒక 6 years పట్టింది. స్లోగా. సో ఒక్కసారి మన మీద నమ్మకం పోయినా, ఒక్కసారి మనం మెస్అప్ అయిపోయినా, ఇట్ ఈస్ టేకింగ్ ఏ లాంగ్ బ్రీత్. మనం అనుకుంటాం ఒక్కసారి వస్తే రాదు. ఒక్కసారి మన మీద నమ్మకం పోయిన చెప్తున్నా, ఇంట్లో పోయినా బయట పోయినా, ఇట్ ఈస్ టేకింగ్ టైం. బట్ దాన్ని స్లోగా డెవలప్ చేసుకోవాలి. షుడ్ నాట్ అబౌట్ అదర్స్. వాళ్ళ గురించి మనకేం అవసరం అనుకుని కొన్ని రిమూవ్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ ఏంటంటే లైఫ్లో లెసన్. పుస్తకాలు పెద్ద వాళ్ళు ఊరికే రాయలేదు. సో దే సీన్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ లైఫ్. సో దాన్ని వాళ్ళు ఒక పుస్తకంగా రాసి ఉంటారు, లేకపోతే ఒక కెమెరా ముందు చెప్పుకుంటారు. సో వీ షుడ్ ఫాలో దట్. నేను కూడా మారదామని ఐఎమ్ గెటింగ్ న్యూ థింగ్స్, ఐఎమ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. సో బెస్ట్ వీడియోస్ ఫ్రమ్ మీ ఇన్ ఫ్యూచర్, లైక్ వ్యాక్సిన్స్ గురించి, మెయిన్గా వ్యాక్సిన్ డొమైన్ ఎలా ఉంది దాని గురించి, ఫ్యూచర్లో కొత్త వ్యాధులు ఏమి వస్తాయి అట్లాంటి వాటి మీద వీడియోస్ చేస్తాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ, సపోర్ట్. ఎనీవే నేను కెమెరా ముందు కొత్త, సో ఐఎమ్ డెవలపింగ్ మై స్కిల్స్
ఇన్ అ డే బై డే మేనర్. సో నేను రికార్డ్ చేసేది కూడా సింగిల్ టైం అయింది. నేను నెవర్ నోటెడ్ డౌన్ ఫర్ బికాస్ నోట్ డౌన్ చేసుకొని వాయిస్ ఓవర్ చేసే టైం ఉండదు. మ్యాచ్ అయిపోయింది ప్లస్ వెంటనే వీడియో షూట్ చేసుకోవడం ఒక ఎంతూజియాజంలో నేను రికార్డ్ చేస్తున్నాను. బట్ డెఫినెట్లీ ఐ గివ్ ఏ బెస్ట్ ఇన్ మై ఫ్యూచర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్.